కె.కె. రాజు గారి జ్ఞాపకార్థం అన్నదాన సేవ, మానవత్వానికి ముద్ర. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన శ్రీమతి చిగురుపాటి విజయ రాణి గారు, కె.కె. రాజు గారి జ్ఞాపకార్థం దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గొప్ప సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలు మరియు ఆకలితో బాధపడుతున్న వారికి మంచి భోజనం ఏర్పాటు చేయడం ద్వారా ఆమె తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమం సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడానికి ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. పొదిలి కాలేజీ రోడ్డులోని పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న నిరుపేదలకు ఈ భోజనం పంపిణీ చేయడం జరిగింది. రోజువారీ జీవితంలో తిండి కోసం పోరాడుతున్న వారికి ఈ సేవ ఎంతో ఉపశమనం కలిగించింది. ఆహారం అందుకున్న వారి ముఖాల్లో కనబడిన ఆనందం ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను మరింతగా తెలియజేసింది. ఈ సేవా కార్యక్రమం ద్వారా కె.కె. రాజు గారి జ్ఞాపకాన్ని స్మరించుకోవడం మాత్రమే కాకుండా సమాజానికి ఒక సానుకూల సందేశం కూడా అందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరింత మంది ముందుకు వచ్చి చేయాలని ప్రేరణ కలిగిస్తాయి. చిగురుపాటి విజయ రాణి గారి సేవా తత్వం నిజంగా ప్రశంసనీయమైనది. కూతురి చేత తండ్రికి ఘన నివాళి. చిగురుపాటి విజయ రాణి గారి సేవా గొప్పతనం. కె.కె. రాజు గారి జ్ఞాపకార్థం ఆయన కూతురు చిగురుపాటి విజయ రాణి గారు చేసిన సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తండ్రి జ్ఞాపకాన్ని నిలబెట్టుకోవడానికి ఆమె ఎంచుకున్న మార్గం ఎంతో గొప్పది. దివ్యాంగులు మరియు నిరుపేదలకు అన్నదానం చేయడం ద్వారా ఆమె తన కుటుంబ విలువలను సమాజానికి పరిచయం చేశారు. విజయ రాణి గారి ఈ సేవా కార్యక్రమం ఆమె హృదయంలోని దయ, కరుణ మరియు బాధ్యతను ప్రతిబింబిస్తుంది. తండ్రి స్మృతిని సేవ రూపంలో నిలబెట్టడం అనేది నిజమైన గౌరవం. ఆమె చేసిన ఈ కార్యం కేవలం ఒక రోజు కార్యక్రమం కాదు, సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నం. ఇలాంటి మహోన్నతమైన ఆలోచనలు మరియు సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరం. చిగురుపాటి విజయ రాణి గారి సేవా స్ఫూర్తి మరెంతో మందికి ప్రేరణగా మారాలని కోరుకుంటూ, ఆమె తండ్రి కె.కె. రాజు